హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఇప్పుడు మనం తెలంగాణ పాలిసెట్ 2018 ప్రీవియస్ పేపర్ మోడల్ పేపర్ అనేది ఈరోజు చూద్దాం. సో ఏబీ ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బీసీ అనేది అసోసియేటివ్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్ అండి. √5 అనేది ఇర్రేషనల్ నెంబర్, √7 కూడా ఇర్రేషనల్ నెంబర్. ఆ రెండు యాడ్ చేస్తే మనకి ఇర్రేషనల్ నెంబర్ వస్తుంది. సో లాగ్ ఆఫ్ √3 బేస్ 9 లాగ్ 10 0.01 అంటే మనకి ఇది ఆన్సర్ రావట్లేదని ఆన్సర్ -7/4. సో ఆన్సర్ లేదు కనుక యాడ్ స్కోరు. ఎక్స్పోనెన్షియల్ ఫామ్, సో లాగ్ n బేస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయితే n ఈజ్ ఈక్వల్ టు a పవర్ x అండి. సో ఆ ఫార్ములా ప్రకారం 4³ ఈజ్ ఈక్వల్ 64. ఇప్పుడు దీని అంతటిని మనం x అనుకుంటే x ఈజ్ ఈక్వల్ టు √20 + x అవుతుంది. స్క్వేరింగ్ ఆన్ బోస్ చేస్తే x² ఈజ్ ఈక్వల్ టు x + 20 అవుతుంది. ఇప్పుడు x వాల్యూ 5 తీసుకుంటే 5² అంటే 25. సో 5 + 20 ఈజ్ ఈక్వల్ టు 25 కనుక 25 ఈజ్ ఈక్వల్ టు 25 అవుతుంది. సో ఆన్సర్ 3 ఆప్షన్ 5 ఆప్షన్ 3 ఆన్సర్ 5 ఆప్షన్ 3. బీ మైనస్ అంటే బీలో ఉండాలి, ఏలో ఉండకూడదు కనుక 6,7. ఏ ఈజ్ ఈక్వల్ ABCD నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 4 ఉన్నాయి కనుక సబ్స్టిట్యూట్ నుంచి 2/4 అవుతాయి, 16 అవుతాయన్నమాట. ఆల్ఫా బీటా జీరోస్ అయితే 1/α + 1/β + 1/γ అంటే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా బై ఆల్ఫా బీటా గామా కనుక -C/D వస్తుంది. ఎందుకంటే C/A బై -D/A ఏ క్యాన్సిల్ అవుతుంది, -C/D అవుతుంది. ఏ క్వాడ్రాటిక్ ప్రాబ్లం యూజ్ రీయూజ్ 5, అంటే x - 5 × x + 2 ఆ రెంటిని ప్రోడక్ట్ చేస్తే x² - 5x + 2x -10 అవుతుంది. అప్పుడు x² - 3x -10 అవుతుంది. ద లైన్స్ రిప్రజెంట్, సో ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఎందుకంటే a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 కనుక ఇప్పుడు రెండింటిని మనం సాల్వ్ చేస్తే నేను సెకండ్ ఆప్షన్ తీసుకున్నాను. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ తీసుకుంటే 14/7 + 9/3, 14/7 అంటే 2, 9/3 అంటే 3. సో 2 + 3 5 సరిపోయింది కనుక సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ y = -x² కింద వస్తుంది కనుక Q3 Q4 అనేది ఆన్సర్. నెక్స్ట్ సొల్యూషన్ ఆఫ్ దిస్ ఈక్వేషన్, సో కాన్స్టెంట్ లేదు కనుక దీస్ 2 లైన్స్ ఆర్ పాసింగ్ త్రూ ఆరిజిన్. సో ఈ రెండు కూడా ఆరిజిన్ ద్వారా పాస్ అవుతుంది కనుక 0 0. ఇప్పుడు 2x + 3y అంటే నేను x3 తీసుకున్నాను, y2 తీసుకున్నాను. అప్పుడు 2³ + 3² 2³ అంటే 8, 3² అంటే 9, 8 + 9 అనేది 17 అవుతుంది. సో ఆన్సర్ 1 అవుతుంది. x + y = 2015 అనేది మనకి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఏ వేసినా సరే ఆన్సర్ వస్తుంది. 0, 2015, 2015, 0 అలా ఎన్ని కావాలంటే అన్ని వస్తుంది. ఈ లైన్ మనకి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వాలని కండిషన్ అంటే a ≠ 0 అవ్వాలండి. మీరు ఏవైనా 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ తీసుకుంటే వారి యొక్క డిఫరెన్స్ ఇప్పుడు కూడా 1 అవుతుంది. 1/α + 1/β అంటే α + β / α × β కనుక -b/a c/a. సో ఏ క్యాన్సిల్ అయితే -b/c. సో ఆప్షన్ 1. 65 diagonals are the polygon, then the side number of the value of the n into n - 3/2 is equal 65. సో n into n - 3 is equal 130. ఇప్పుడు ఆప్షన్స్లో 13 వేస్తే 13 × 13 - 3 అంటే 10 అండి. సో 13 10s 130. సో సరిపోయింది కనుక ఆన్సర్ 13. ఫైండ్ ద 10th టర్మ్ ఇన్ ఏపీ. సో 5 - 1 - 3 - 1. సో 10 టర్మ్సే కనుక మనం రాసుకుంటూ వెళ్ళాం అనుకోండి. సో 10th టర్మ్ అవుతుందంటే -31 అవుతుంది. లేదంటే a + n - 1 × d వేసినా సరే 31 వస్తుంది. ఏబీసీలు ఏపీలో ఉంటే 2b = a + అండి. ఇప్పుడు మనకు 2bని b + b రాసుకొని ఏని ఇసి తీసుకొచ్చి బీని అసి తీసుకొస్తే c - b అవుతుంది. నెక్స్ట్ ఏబీసీలు జీపీలో ఉంటే b/a = c/b అవుతుంది. దాని రివర్స్ రాస్తే a/b = b/c అవుతుంది. ఆన్సర్ b/c అవుతుంది. సమ్ ఆఫ్ ది నేచురల్ నెంబర్ n × n + 1/2 అండి. సో 100 × 100 + 1/2. సో 2 1s are 250s are. సో 50 × 101 అంటే 5050. సో ఫోర్త్ ఆప్షన్. The corners of the point which intersects the line joining points 2, 3, 4, 5 in the ratio 1:2 internally అంటే మనకి ఏంటంటే, సో నేను సెకండ్ పాయింట్ తీసుకున్నాను అంటే అప్పుడు మీకు x1 - x = x - x2 ఫార్ములా చెప్పాను కదా. సో 2 - 8/3 = 8/3 - 4. సో మనకి ఎల్సిఎం చేస్తే 6 - 8 అంటే -2. నెక్స్ట్ 8 - 12 అంటే -4. సో -2 = -4. మైనస్ క్యాన్సిల్ 2 1s are 2 2s are. సో 1:2 వచ్చింది అంటే 8/3, 11/3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ పాసింగ్స్ అంటే ఓన్లీ మనకి y = mx అనేది. ఎందుకంటే x0 y0 వేస్తే మన 0 = 0 వస్తుంది. స్లోప్ ఆఫ్ ది లైన్ -x⁻/y⁻ అంటే -a/b అని. సో నెక్స్ట్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ హ్యావింగ్ సైడ్స్. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనుక 3, 4 అనేది పర్పెండిక్యులర్ సైడ్స్ అవుతాయి కనుక ½ × 3 × 4 3 4s are 12, 12/2 అంటే 6 అండి. నెంబర్ ఆఫ్ ది ఎడ్జెస్ ఇన్ ట్రయాంగిల్, నెంబర్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ 3 యాంగిల్స్ ఉంటుంది. సో 1:2:3 అయితే లీస్ట్ యాంగిల్ అవుతున్నాడు. సో 30, 60, 90లో 30 అనేది లీస్ట్ యాంగిల్ అవుతుంది. ద రేస్ ఆఫ్ ది కరస్పాండింగ్ సైజ్ ఆఫ్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఇస్ 5:3 దెన్ ఏరియాస్. సో 5² 25 అవుతుంది, 3² 9 అవుతుంది. సో 25:9. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ నాట్ సైడ్స్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో చూడండి మనకి సెకండ్ ఆప్షన్ తప్పించి మిగతా అన్ని కూడా మన రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ చూస్తే 5² + 7² అనేది 9² ఈక్వల్ అవుతుంది కనుక సెకండ్ ఆప్షన్ మనకి రాంగ్ ఆన్సర్. హైట్ ఆఫ్ ది ఈక్వల్ ట్రయాంగిల్ √3/2 × a అండి. ఇక్కడ x ఇచ్చారు కనుక x √3/2 × x. సో ఇప్పుడు మనకి మీడియం చేస్తే మనకి
డిఈఎఫ్ అనేది చిన్న ట్రయాంగిల్, ఏబీసీ అనేది పెద్ద ట్రయాంగిల్. సో చిన్న ట్రయాంగిల్ 1, పెద్ద ట్రయాంగిల్ 4 కనుక సో 1:4 ఆన్సర్ అవుతుంది. నెంబర్ ఆఫ్ ది కార్డ్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఇన్ఫైనైట్ గీయొచ్చండి. యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ ఇస్ 90 degrees రైట్ యాంగిల్. హౌ మెనీ టాంజెంట్స్ కెన్ బి డ్రాన్ టు, సో 2 టాంజెంట్ డ్రా చేయొచ్చు అవుట్ సైడ్ నుండి. ద యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్ సర్కిల్ అండ్ రేడియస్ అట్ ద పాయింట్ ఆఫ్ ది కాంటాక్ట్ సో ఈజ్ 90 degrees, ఎందుకంటే రేడియస్ టాంజెంట్ ఎప్పుడు కూడా పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ ఉంది. సమ్ ఆఫ్ ది ఆల్ యాంగిల్స్ అట్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ 360 degrees. రేడియస్ 7, x 30 degrees అయితే ఏరియా ఆఫ్ ది సెక్టర్ x/360 into πr² అండి. సో 30/360 into 22/7 into 7 into 7. సో మనకి 7 7 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 3 1 3 12. సో నెక్స్ట్ 2 11 2 6 అంటే మనకి 77/6 వస్తుంది. దాన్ని డివైడ్ చేస్తే 12.83 ఇస్ ద ఆన్సర్. నెంబర్ ఆఫ్ ది వెటిసెస్ ఆఫ్ క్యూబాయిడ్కి మనకి 8 వెటిసెస్ ఉంటాయి. చూడండి, పైన 4 కింద 4. ఇఫ్ ద రేడియా ఆఫ్ ది 2 spheres is 2:3, దెన్ ద సర్ఫేస్ ఏరియాస్ సో 2 square అంటే 4, 3 square అంటే 9, సో 4:9. రేషియో ఆఫ్ ది వాల్యూమ్స్ ఆఫ్ కోన్, సిలిండర్, హెమిస్పియర్ సో ఈజ్ అంటే మనకి 1/3:3:2/3 అండి. సో మనకి 3తో మల్టిప్లై చేస్తే మనకి 1:3:2 వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ది ఈక్వల్ ట్రయాంగిల్ ఇస్ 36√3, దెన్ ద పెరిమీటర్ సో √3/4 a² = 36√3 అండి. √3 క్యాన్సిల్ అయితే a² = 6 into 2 అండి. 6 2 = 12. సో మనకి పెరిమీటర్ అడిగారు కనుక ఇంటూ 3 చేయాలి. సో 12 3 is 36 is the answer. If 3 into tan is equal 4, then sin a, సో sin a is equal to 4/3 అండి. సో 4/3 అంటే హైపోటెనస్ 5 అవుతుంది. మనకి sin a అడిగారు కనుక ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, సో 4/5 ఆన్సర్. 2 tan theta by 1 minus tan square theta అంటే tan 2 theta, tan 2 into 30, tan 2 to 30 is 60, tan 60 అంటే √3 అండి. నెక్స్ట్ tan 48 into tan 42, సో tan 48 into tan 42ని 90 minus 48 రాయొచ్చు. సో tan 90 minus cot theta అవుతుంది. సో tan theta into cot theta 1 ఆన్సర్. సో ఆప్షన్ 2. 1 minus cos theta into 1 plus cos theta అంటే 1 minus cos theta అంటే sin square theta అండి. సో ఆప్షన్ 1. tan theta minus cot theta is equal to 1 అయితే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసేటప్పుడు tan square theta plus cos square theta ప్లస్ -2 అండి. సారీ, సో ఇది -2 + 1, సో -2 అటు సైడ్ వెళ్తే +1 అవుతుంది. సో 1 + 2 అనేది 4, 1 + 2 అనేది 3 అవుతుంది. సో ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 4 మాట ఆన్సర్ 3. x = a cos theta, y = b secant theta. ఈ రెండింటిని ప్రోడక్ట్ చేస్తే మనకి సో ఇప్పుడు ఈ రెండింటిని ప్రోడక్ట్ చేస్తే మనకి x/y, x into y/ab is equal to 1 అంటే ఇప్పుడు x into y is equal to a into b. సో ఇప్పుడు x² y² is equal to a² b² అవుతుంది. లెంత్ ఆఫ్ ది షాడో 12 meters at pole, 4√3 meters in the morning. వాట్ ఇస్ ద యాంగిల్ ఆఫ్ ద ఎలివేషన్? సో 12/4√3 చేస్తామండి. 4 1 4 3 సో 3/√3 అంటే 3ని √3² రాసుకుంటే √3² అంటే √3 క్యాన్సిల్. సో tan theta is equal to √3 అంటే theta is equal to 60 degrees అండి. నెక్స్ట్ ఫ్రమ్ ఎ టవర్ ఆఫ్ 120 meters హైట్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 30 degrees. ఫైండ్ ద హౌ ఫార్ కార్ ఈస్ ఫ్రమ్ టవర్. సో 120 కనుక 120/d is equal to tan 30 1/√3 అండి. సో d is equal to 120√3. సో ఫోర్త్ ఆప్షన్. ద ప్రాబిలిటీ ఆఫ్ ఇంపాసిబుల్ లిమిట్ ఇస్ 0. ఏ బాక్స్ కంటైన్స్ 7 రెడ్ మార్బుల్స్, 8 వైట్ మార్బుల్స్. వాట్ ఇస్ ద పాసిబిలిటీ నాట్ గెటింగ్ రెడ్ మార్బుల్? రెడ్ మార్బుల్ రాదంటే మనకి ఏంటంటే వైట్ మార్బుల్ వస్తుంది. సో 8 టోటల్ 15 కనుక 8/15. 1 card is drawn from well-shuffled card of 52 cards. What is the probability of getting ace? సో ఏస్ అనేది మనం 4 ఉంటే మొత్తం 52. సో 4/52 అంటే సో 4 1 4 13. సో 1/13 is the answer. A die is rolled once. What is the probability? Perimeter, prime number అంటే 2 3 5 అండి. సో మొత్తం 3 ఉంటాయి, టోటల్ 6 ఉంటాయి. సో 3/6 అంటే 1/2 is the answer. The mean of this 4, then what is the mean అంటే మనకి 17 + x/5 is equal to 4 అండి. 17 + x is equal to 20. సో 20లో 17 తీస్తే 3 ఆన్సర్. వాట్ ఇస్ ద మీడియన్? ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లో రాసుకుంటే మీడియన్ అనేది 6 అవుతుంది, మధ్యలో ఉంది. ఫైన్ ద మోడ్. సో 3 అనేది రిపీట్ అయింది కనుక మోడ్ అనేది 3 అవుతుంది. మిడ్ వాల్యూస్ దేనికి యూజ్ చేస్తామంటే మీన్ ఫైన్ చేయడానికి, అర్థమెటిక్ మీన్ని. సో మీడియన్ నుంచి 60, మీన్ నుంచి 61. సో మీడియన్ 3తో మల్టిప్లై చేయాలి, మీన్ 2తో మల్టిప్లై చేయాలి. సో మీన్ మైనస్ మీన్ చేయాలి. అప్పుడు 180 - 120 చేస్తే 58. సో ఇది ఫ్రెండ్స్ మ్యాథమెటిక్స్. ఇంకా ఫిజిక్స్, కెమిస్ట్రీ మీకు స్క్రోలింగ్ అవుతే ఏమైనా తప్పులు అయితే నాకు చెప్పండి, మీ డిస్క్రిప్షన్లో వాటిని కరెక్షన్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఫిజిక్స్, కెమిస్ట్రీ చూడండి. అదేవిధంగా ఇంకా మనకి దీంతో మనకి మోడల్ పేపర్స్ అనేవి అయిపోయాయండి యూట్యూబ్లో. ఇంకా 7 గంటలకు మీకు క్లాస్ ఉంటుంది. ఏంటంటే 4 గంటలు మీకు మెగా మోడల్ పేపర్ ఉంటుంది. ఆ మెగా మోడల్ పేపర్ యొక్క గ్రాండ్ టెస్ట్ అనేది సో ఈరోజు మీకు 7 గంటలకి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అదేవిధంగా 8 గంటలకి మెగా ఫైనల్ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. సో అది కూడా రాయండి.